తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని హిమాచల్ ప్రదేశ్లోని చాలా ఎత్తైనటువంటి మంచు పర్వతంపై నిర్వహించడమే కాకుండా తెలంగాణ సంబంధించినటువంటి ఖ్యాతిని ప్రగతిని మరోసారి ప్రపంచానికి తెలిపినటువంటి ఘనత సంబంధించిన అడ్వెంచర్ క్లబ్ ఆఫ్ తెలంగాణ స్టేట్ నుంచి చేయడం జరిగింది. కె రంగారావు గారి ఆధ్వర్యంలో ఈ శిశు బృందం అంతా కూడా ఈ సాహసయాత్ర బయలుదేరి ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఆయన తెలుసుకున్నారు. లాస్ట్ ఇయర్ కూడా తొలి ఆయుర్వేద దినోత్సవ వేడుకల్ని ఎవరెస్ట్ శిఖరంపై చాలా ఘనంగా చేసి మరోసారి తెలంగాణ ఖ్యాతి నిర్వహించారు. అదే దిశలో రెండో సంవత్సరం కూడా ఈ యాత్రకు సంబంధించి ఎట్లాంటి ఏర్పాటు తీసుకున్నారు, ఏ విధంగా మీ నిర్ణయాలు తీసుకున్నారు? గత సంవత్సరం ఏదైతే మనం నిర్ణయించుకున్నామో మన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఏదైనా ఒక మంచు కొండపై జరుపుకోవాలనేది, అది ఇంకా పరంపర కొనసాగుతూనే ఉంటుంది. మన తెలంగాణ బిడ్డలు, తెలంగాణ వీరులు ఏంటంటే ఇది నేనున్నా లేకపోయినా ఇంకోరు వచ్చినా కొత్త లీడర్షిప్ అనేది వస్తూనే ఉంటుంది, కంటిన్యూ అవుతూనే ఉంటుంది. గతంలో ఏంటంటే మనకి కొన్ని అవంతరాలు ఏర్పడలేదు. తర్వాత రెండోది ఏంటంటే కొంచెం డిఫికల్ట్ పీక్ కాదు, అది హైట్ ఎక్కువ ఉన్నా కూడా డిఫికల్ట్ పీక్ కాదు. ఎక్స్పీరియన్స్ టీం ఉంది లాస్ట్ టైం. ఈసారి మాత్రం మనకి కొంచెం కొత్త పిల్లలు అంతా కూడా యంగ్స్టర్స్, ఎందుకంటే వాళ్ళు లాస్ట్ టైం మనం చేసిన దాన్ని చూసి ఇన్స్పిరేషన్తో ఏంటంటే ఈ సంవత్సరం మేము ఖచ్చితంగా మేము కూడా ఒక పర్వతంపై తెలంగాణ రాష్ట్ర రెండో ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటామనే ఒక పట్టుదలతో నాతో ఈ టీం అంతా కూడా 6 నెలలుగా పనిచేస్తుంది. డిఫికల్ట్ లెవెల్స్లో వీళ్ళకి శిక్షణ ఇవ్వడం జరిగింది. రెండోది ఏమంటే ఇది సెల్ఫ్ ఫైనాన్స్, ఆల్మోస్ట్ సెల్ఫ్ ఫైనాన్స్, ఎవరిదాలు ఫైనాన్స్ చేసుకున్నారు. ఒకరిద్దరికి కొంతమంది కల్వకుంట్ల కవిత గారు, ఎంపీ గారు కొంచెం సపోర్ట్ చేస్తున్నారు. అట్లా కొంతమందికి సపోర్ట్ జరిగింది. ఒక మౌంటైన్ మీద స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎక్విప్మెంట్ ప్యాక్ చేసే దగ్గర నుంచి ప్రతికూల వాతావరణ పరిస్థితుల నుంచి ప్లస్ స్నోఫాల్ దగ్గర నుంచి ప్రతిదీ తట్టుకుంటూ మన వాళ్ళు ఏంటంటే కొండలు, గుట్టలు, వాగులు అన్నీ ఎక్కుకుంటూ కూడా ఒక టైంకి అనుకున్న టైం కంటే ముందు ఆల్మోస్ట్ అక్కడ రీచ్ 600 ఫీట్ దగ్గర ఏంటంటే స్టాప్ చేసి రేపు ఎర్లీ మార్నింగ్ మనము క్లైమ్ చేయాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. సక్సెస్ఫుల్గా రెండో సంవత్సరం కూడా కంటిన్యూ అయింది. ఇది పరంపర కొనసాగుతూనే ఉంటుంది. ఇది టైం కూడా ఎవరెస్ట్ పర్వతంపై చేస్తారు, ఎక్కడెక్కడ చేశారు? ఈసారి ఈ ప్లేస్ ఎంచుకోవడానికి గల కారణాలు? నార్బో అనేది ఏంటంటే టెక్నికల్ పీక్, చిన్నదైనా కూడా ఏంటంటే చాలా టఫెస్ట్ పీక్, రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది ఇది. సో దీనివల్ల ఏంటంటే మన ఛాలెంజింగ్ యూత్కి ఏంటంటే డిఫికల్టీస్ ఎక్కువ ఇస్తే వాళ్ళు ఏ విధంగా తట్టుకొని దాన్ని సాధించగలుగుతారు అనేది ఆలోచించి ఏంటంటే డిఫికల్ట్ పీక్ని ఎక్విప్మెంట్ ఎక్కువ యూజ్ చేయడము, మ్యాన్ పవర్ ఎక్కువ యూజ్ చేయడము, ట్రైనింగ్ టఫ్ ట్రైనింగ్ అంటే పైకి అప్ అండ్ డౌన్ చేయడము, ఫెరీ అవుట్ చేయడము, రోప్ ఫిక్స్ చేయడం, ఈవెన్ ఎవరెస్ట్ పైన కూడా రోప్ ఫిక్సేషన్ అనేది జరగదు. అటువంటిది మనం రోప్ ఫిక్స్ చేయడం కూడా జరిగింది. కాబట్టి అటువంటిది పీక్ నేను సెలెక్ట్ చేయడం వల్ల వాళ్ళలో ఒకటి ఏంటంటే పట్టుదలగా ఏదైనా సాధిస్తాం అనేది ఒకటి ఏర్పడింది. అది ఈ జరిగినటువంటి ఈ సాహసయాత్రలో ఎట్లాంటి సంబరాలు నిర్వహించడం ఈ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు? లాస్ట్ టైం లాగే ఈసారి కూడా మన టార్గెట్ ఏంటంటే జూన్ 2 రోజు ఫార్మేషన్ డే ఎత్తైన పర్వతంపై చేరాలనేది, అది కరెక్ట్ జరిగింది. అదేవిధంగా ఏంటంటే బతుకమ్మని ఏంటంటే ఒకటి మన రాష్ట్ర పండుగ అనేది ప్రపంచానికి తెలియజేయాలి కాబట్టి ఒకటి రాష్ట్ర పండుగ అక్కడ కూడా మనం డిస్ప్లే చేయడం జరిగింది బతుకమ్మని. బేస్ క్యాంప్లో ఏంటంటే ముందు 2 days బిఫోరే బతుకమ్మని మన యూత్ అంతా కూడా బతుకమ్మ ఆడి ప్రజెంటేషన్ చేయడం జరిగింది. లోకల్గా ఉన్నటువంటి వేరే టూరిస్టులు లేదంటే అక్కడ ఉన్న పోర్టర్స్, లోకల్స్ ఉంటారు కదా, వీళ్ళందరికీ ఏంటంటే ఓహో ఇది ఒక పండగ, దీన్ని ఇలాంటి సెలబ్రేట్ చేస్తారని వాళ్ళు తెలుసుకోవడం కూడా జరిగింది, వాళ్ళకు కూడా తెలపడం జరిగింది. సో ఇదే విధంగా ఏంటంటే మనం ఒక సమ్మిట్ వెళ్తే ఏదో వెళ్ళేసి ఒక సమ్మిట్ అయిపోయిందని అనకుండా దీన్ని కంటిన్యూషన్గా మనం నెక్స్ట్ ఇయర్ కూడా మన యూత్ని మోటివేట్ చేస్తూ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇదే సందర్భంలో ఈ సాహస యాత్రకు చాలా వరకు సొంతగా డబ్బుల్ని కూడా రూపాయి పోగు చేసుకుని వెళ్ళినటువంటి పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా జాగృతి అధ్యక్షురాలు కవిత గారు కావచ్చు, ఎంపీ కవిత గారు కావచ్చు, ప్రస్తుతం కొంతమంది కూడా ఆర్థిక సహాయాన్ని కూడా అందించారు. ప్రస్తుతం ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లా ఉంది ఆర్థిక పరిస్థితి ఏంటి? ఎట్లా ఈ సాహస యాత్రకు వెళ్తున్నప్పుడు ఎంపీ కవిత గారు మీకు ఇచ్చిన హామీ కానీ మీకు ఇట్లాంటి ఆర్థిక పరిస్థితి చాలా పేద కుటుంబం అండి మాది. పేద కుటుంబం, పేద బ్రాహ్మణ కుటుంబం అయినా కానీ నేను కల్వకుంట్ల కవిత దగ్గరికి వెళ్ళి అడిగాను. అడ్వెంచర్ క్లబ్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఆధ్వర్యంలో నేను 2 వరల్డ్ రికార్డ్స్ చేశాను. అలాగే ఇప్పుడు మౌంటైనరీ ఎక్స్పెడిషన్కి సెలెక్ట్ అయ్యాను, కాస్త నాకు ఆర్థిక సహాయాన్ని అందించండి అని చెప్పేసి కోరుకున్నాను. అలాగే చేస్తాను తప్పకుండా అని చెప్పేసి నన్ను ప్రోత్సహించి అలాగే ఆర్థిక సహాయాన్ని అందించి కొంతవరకు ఆర్థిక సహాయాన్ని అందించి నాకు స్వాగతం జరిగింది. నాకు ఇది మొత్తానికి ఎన్నో కష్టాలని కూడా ఓర్చుకొని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని కూడా నిజంగా ఎత్తైనటువంటి మంచు పర్వతం చేయడంపై నిజంగా చాలా గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. నిజంగా ప్రతి ఒక్కరు కూడా తమ వంతు సహకారాన్ని అందిస్తున్నప్పటికీ ఆ దిశలో మరోసారి తెలంగాణ ఖ్యాతి నిలబెట్టాలని నిజంగా ఎంతో చాలా కష్టపడ్డటువంటి పరిస్థితి కూడా ఉంది. దీనికి ఎంపీ కవిత గారు కావచ్చు, నిజంగా చాలా మంది నేతలు కూడా ముందుకు వచ్చి వీళ్ళకి ఆర్థిక సహాయం అందించడం పైన కూడా నిజంగా గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. తెలంగాణ ఆవిర్భావ వేడుకలతో మరోసారి తెలంగాణ ఖ్యాతిని కూడా నలుదిశగా వ్యాపించే ప్రయత్నం వారు చేస్తామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ లింగారెడ్డితో తిరుపతి, టీ న్యూస్, న్యూఢిల్లీ.